కానీ మంత్రి పదవులు రాలేదు. దీనికి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆ తర్వాత. అంటే అట్లాంటిది, అంటే తన తండ్రి టైంలో వ్యతిరేక వర్గం ఆయన పెద్దిరెడ్డి, కానీ ఇవాళ జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేది పెద్దిరెడ్డి. ఓ రకంగా చెప్పాలంటే కొడుకులాగా చూసుకుంటాడు. తన ఏది మిథున్ రెడ్డి జగను ఇద్దరు నా కొడుకులు అన్నట్టు ఆయన ఫీల్ అవుతాడు. అందుకనే జగన్ చెప్పిన దాంట్లో మళ్ళీ అక్కడ బాస్గానే చూసుకుంటాడు. కుప్పం అంటే కుప్పం. ఇంకోటి రాజకీయ వ్యూహాల్లో మహాముదురు, మామూలు ముదురు కాదనమాట. అలాంటి పెద్దిరెడ్డిని తొక్కాలని, ఓ రకంగా మానసికంగా ఏడిపించాలని మిథున్ రెడ్డిని చేసింది. మిథున్ రెడ్డికి వాస్తవంగా చెప్పాలంటే మనం ఈ సినిమాల్లో చూస్తుంటాం ఫ్యాక్షనిజం వ్యవహారం. అందులో కొడుకులు తండ్రినైనా సరే పోరా అంటుంటారు. ఇట్లాంటిది ఒక వర్గం ఉంటుంది. ఒక వర్గం తండ్రి అంటే అపారమైన గౌరవం ఉంటుంది. ఇతను తండ్రి అంటే అపారమైనటువంటి గౌరవం మిథున్ రెడ్డికి. తండ్రి అంటే ప్రాణం అనమాట. తండ్రికి కొడుకు అంటే అంత ప్రాణం. అట్లాంటప్పుడు కొడుకుని జైల్లో పెడితే ఆయన చూడండి ఎంత స్ట్రగుల్ అయిపోయారు. ఇక్కడ మిథున్ రెడ్డి మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడం ద్వారా తన తండ్రిని ధైర్యంగా ఉంచారు. కానీ ఇటు చంద్రబాబు కోరుకున్నది జరిగింది, లోకేష్ కోరుకున్నది కూడా. ఆయన సైకలాజికల్ గా ఎవరి రూట్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారని అనేది ఒక రకంగా వాళ్ళ టార్గెట్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు.